హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. చాలా ఉన్నారండి, అంత బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను అలా చేసిన మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చిన్న సైజు 4 కట్టలు తోటకూర తీసుకున్నాను చూడండి. ఇవంతా కట్ చేసి ఆకులు మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా కట్ చేసేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు మొత్తం కట్ చేసేసి ఇందులో వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కారం ఒక 2 స్పూన్లు అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లికారాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది నువ్వుల నూనె అండి, అందుకనే నురగలా వస్తుంది. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఒక 2 టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చూడండి, ఇందులో వేసేసుకోవాలి టమాటాలు. అలాగే పసుపు కూడా వేసుకుని టమాటా మగ్గే వరకు కలుపుతూ మగ్గనివ్వాలి. టమాటా మొత్తం మెత్తబడేలాగా మగ్గనివ్వాలి. అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకోవాలి. చూడండి, నీట్గా 1కి 2-3 సార్లు కడగాలి, లేదంటే ఇసుకుంటుంది. తోటకూర అంతా వేసిన తర్వాత రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. అడిగిన మాడిపోకుండా చూసుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి మగ్గనివ్వండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత వాటర్లా వచ్చేసింది కదా. మొత్తం నీరంతా ఇంకిపోయి దగ్గరగా కూర అయ్యే వరకు ఉడకనివ్వాలి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా ఉల్లికారం పెట్టి చేసుకోండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. మూత పెట్టకుండానే అలా కూర దగ్గరకు పడే వరకు కలుపుతూ ఉండండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా ఆకుకూరను పారించడం అది చేయకండి. అంటే కొంచెం నీటిలో ఉడకబెట్టి వాటర్ తీసేసి అలా వేస్తుంటారు. అలా వేయకుండానే డైరెక్ట్గా వేసి ఆకుకూర అనేది ఇలా చేయాలి. చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది, దగ్గరగా అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఈ టైంలో వేసుకోండి. సరిపోకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా దగ్గరగా అయిపోయింది. ఆయిల్ మొత్తం దగ్గరికి వచ్చేసింది చూడండి, పైకి తేలుతుంది కర్రీ అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్, చపాతీ, రోటీకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.